రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తుందని బంజారా విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. లంబాడీలు ఎస్టీలు కాదని వారిని జాబితా నుంచి తొలగించాలంటూ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపురావు సుప్రీంకోర్టులో కేసు వేయడంపై బంజారా విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం కోసం తమ మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపురావు వేసినటువంటి ఎస్టీ జాబితా నుంచి లంబాడి బంజారా సుగలను తొలగించాలని వేసినటువంటి కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మధ్య కాలంలో నోటీసులు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. దీని మీద నిన్న ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన లంబాడి విద్యార్థి నాయకులందరూ సమావేశమై దాదాపు 3-4 గంటలు సుదీర్ఘంగా చర్చించి ఏదైతే గతంలో చేసినట్టుగా లంబాడీల మీద అసత్య ప్రచారాలను ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళు, అదేవిధంగా కొంతమంది వీళ్ళు ఎన్నుకున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, చరిత్ర తెలియకుండా, వాస్తవాలు తెలియకుండా ఏ ప్రక్రియ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము ఇవాళ చట్టబద్ధంగా వచ్చినటువంటి లంబాడి బంజారాలను ఇవాళ కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్న గిరిజన జాతుల మధ్యలో కావాలని రాజకీయ పబ్బం గురించి, తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఇవాళ అన్నదమ్ముల లెక్కున్న గిరిజన లంబాడీల మధ్యలో, కోయ గోండుల మధ్యలో, చెంచుల మధ్యలో గొడవ పెట్టే ఒక దుస్సాహసం చేస్తున్నారు. ఇవాళ ఒక గిరిజన తెగకు సంబంధించిన ఒక విద్యార్థి నాయకుని వలె నేను ఇవాళ మాట్లాడుతున్నాను. ఇవాళ దోచుకుంటున్నారు అని కొంతమంది నాయకులు ఇవాళ అంటున్నారు. దోచుకున్నాం అంటున్నాం, కానీ ఎవడబ్బా సొత్తు దోచుకుంటున్నాం? ఇవాళ గతంలో మీరు మా చరిత్ర కానీ చూసుకొని ఉంటే 1971లోనే ఆల్రెడీ క్రిమినల్ ట్రైబ్ అనేది బ్రిటిష్ తోనే 17లో కూడా ఇదే రకంగా గిరిజనుల పైన, లంబాడి తాండాల పైన దాడులు, లంబాడి పెట్రోల్ బంకుల పైన దాడులు, లంబాడుల పైన దాడులు చేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించారు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మా యొక్క సూచనలను ఒకవేళ పరిగణలోకి తీసుకోకపోతే ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి రేపు పల్లె పల్లెకు, తండాకు, జిల్లాకు బస్సు యాత్రతో పోతాం. జనాలను జాగరణ చేస్తాం, మా లంబాడి బిడ్డలను జాగరణ చేస్తాం. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, కుట్రలపైన